సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, నిజంగా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు, ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యం కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణము నీ వాక్యం కొరకు ఆశపడుచున్నది ప్రభువా. అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 19వ వాక్యం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. నా వ్రేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును. చాలు. ఇక్కడ యోబు గురించి తన గురించి తను చెప్పుకుంటున్న మాటలు ఇవి. అంత మాత్రమే కాదు, యోబు దేంతో తను పోల్చుకుంటున్నాడంటే ఒక చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. తన జీవితాన్ని మనం గమనించినప్పుడు అప్పటికి తన స్థితి ఏమై ఉన్నదంటే సర్వం కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. ఇంకా ఆశ అంటూ ఏదీ లేదు. ఇంకా నేను బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే అనే స్థితిలో వాస్తవానికి యోబు ఉన్నాడు. చూసిన వారు అందరూ అనుకుంటున్నారు, ఇంక యోబు పని అయిపోయింది, యోబు భక్తి అంతా తను రక్షించలేకపోయింది, తన నీతి తన యథార్థత తను కాపాడలేకపోయింది అని ఆ ఊర్లో ఉన్న అందరూ కూడా, స్నేహితులు, బంధువులు, రథ సంబంధికులు, చివరికి తన భార్య కూడా ఇక యోబు ఇంకా ఉండటం కంటే చనిపోవడమే బెటరు అనే స్థాయికి యోబు వచ్చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే చెట్టు వేసవకాలంన పూత ఆకులు రాలిపోయి కొమ్మలు ఎండిపోయినట్లుగా యోబు జీవితం కనబడుతూ ఉంది. ఆశ ఏదైనా ఉంది అని అంటే నాకు ఆశ ఏది లేదన్నట్లుగా తను బ్రతుకుతూ ఉన్నాడు. చూసిన వారు అందరూ అనుకున్నారు, ఈ చెట్టు ఎండిపోయింది, ఈ చెట్టులో ఆకులు లేవు, ఈ చెట్టులో ఫలాలు లేవు, ఇది ఇంకా నరకబడి అగ్నిలో వేయటమే ఇంకా మిగిలి ఉంది, ఆరోగ్యం అంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, బలమంతా క్షీణించిపోయింది. చివరికి తన దగ్గర ఏది లేని పరిస్థితిలో తనని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారు. కానీ యోబు మాత్రం నిరీక్షణ కలిగిన వాడిగా, నాకు ఒక నిరీక్షణ ఉంది, ఏ విధము చేతనైనా ఈ మోడుబారిన జీవితాన్ని దేవుడు మరలా చిగురింపచేస్తాడు అనే నిరీక్షణ యోబుకుంది. యోబు గురించి మనము ఎంత ధ్యానిస్తే అంతగా ఆధ్యాత్మికంగా నువ్వు నిలబడతావు. శ్రమలు అనేది ఎలా వస్తాయి ఒక వ్యక్తికి, దాన్ని ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి అనే విషయం కనుక మనం నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా యోబు దగ్గరికి మనం వెళ్ళాల్సిందే. సమస్తము కోల్పోయినప్పటికీ కూడా యోబు ఎక్కడ కూడా ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, నిరీక్షణలో కానీ, భక్తిలో కానీ, యథార్థతలో కానీ ఏ విషయంలో కూడా కోల్పోలేదండి. ఇదే అధ్యాయం ఇదే యోబులో మొదటిగా మనం గమనించినప్పుడు, నేను యథార్థవంతుడను, నీతిమంతుడను, చెడుతనమును విసర్జించేవాడను అని తన గురించి ఎంతోమంది సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే తన భక్తి ఏ స్థాయిలో ఉంది అని అంటే భూలోకం నుండి పరలోకం వరకు తన భక్తి వెళ్ళింది. ప్రభువే తన గురించి చెప్పే ఆ స్థాయికి ఎదిగాడు. సాతాను తన గురించి విచారణ చేసే స్థాయికి ఎదిగాడు.
కానీ ఇలాంటి భక్తిపరుడు ఒక్కసారే కుప్పగూలిపోయాడు, వెండిపోయాడు. కొమ్మలన్నీ ఎండిపోయినాయి, చెట్టంతా ఎండిపోయింది. అయితే ఇందులో గమ్మత్తు ఏంటంటే చూసిన వారందరికీ చెట్టు ఎండిపోయింది అని కనబడుతుంది, కానీ అద్భుతం. మనం చదువుకున్న వాక్యంలో ఒక విషయం ఉంది. అక్కడ అంటాడు, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించెను. అద్భుతమైన మాట. ఈ చెట్టుకి ఎండిపోయింది కానీ పైకి చూడడానికి, కానీ వేర్లు మాత్రము ఎండిపోలేదు. వేర్లు మాత్రం ఎండిపోలేదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే చెట్టు నరికిన తర్వాత అది పూత పట్టకుండా, అది ఫలం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు, దాన్ని నరికి వేస్తాడు. నరికి వేసిన తర్వాత అది మొద్దుగా మార్చబడుతుంది. మొద్దుగా మార్చబడిన తర్వాత మీరు గమనిస్తే అది మళ్ళా కొన్ని దినాల తర్వాత మళ్ళీ చిగురించడం ప్రారంభిస్తూ ఉంటుంది. అది యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో మాట ఉంటుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. దాని వేర్ల నుండి, చూడండి, దాని వేర్ల నుండి అంగురము ఎదిగి ఫలించెను అని రాయబడి ఉంది అక్కడ. మెట్టుకు దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సంఘములకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా, విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా, ప్రభు ఉన్నాడు అని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా, సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా మనం ఏం చేయాలంటే సంఘములో నాటబడేవారుగా మనం ఉండాలి. నాటబడిన తరువాత రోజు రోజుకి లేదా నెలకి లేదా సంవత్సరానికి నీకు నాటబడిన వెంటనే ఏమవ్వాలంటే వేరు పుట్టాలి. నాటబడినంటే వేరు వచ్చేది. ఒక చెట్టును మనం నాటిన తర్వాత అది వెంటనే వేరు పుట్టదు. దానికి కొన్ని నెలలు పడుతుంది. కొన్ని నెలలు పట్టిన తర్వాత అది ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా చిన్న వేర్లు దాంట్లో పుట్టడం ప్రారంభమవుతుంది. చాలామంది సంఘంలో ఏమవుతున్నారంటే నాటబడట్లేదు. మళ్ళీ నాటబడిన వ్యక్తులు లోతుగా నాటబడాలి. పైన నాటబడ, ఇంకా వాళ్ళు నాటబడ్డారు, వీళ్ళు త్వరగా వీరిలో ఆ చెట్టులో వేరు పుడుతుంది అన్న టైంలో ఏదో ఒక శోధన వచ్చి వాళ్ళు ఏమైపోతారంటే పిరికి వేయబడతారు. ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళు వెంటనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. వేరు పుట్టినవారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము సంఘంలో ఉన్నాము, విత్తనంగా ఉండి మొక్కగా తయారైపోయా, మాకు ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. లేదు, అక్కడికి అవ్వలేదు. విత్తనముగా మారిన నీవు, మొక్కగా మారిన నీవు, చెట్టుగా మారిన నీవు, నీలో ఈ వేర్లు పుట్టాలి. అంటే వేర్లు దేనికి సాదృశ్యం అంటే అది స్థిరత్వానికి గుర్తుగా ఉంటుంది. అది ఎంత గాలి వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ చెట్టు పడిపోకుండా ఉండాలంటే, వాలిపోకుండా ఉండాలంటే, ఇరిగిపోకుండా ఉండాలంటే ఆ చెట్టుకు ఖచ్చితంగా ఏం అవసరం తెలుసా? వేరులు అవసరం. ఆ వేర్లు కూడా చాలా బలముగా ఉంటాయి. అవి కనబడవు వేర్లు. సంఘంలోకి వచ్చిన మనము కూడా ఏమవ్వాలంటే, నువ్వు లోపలికి రోజు వేర్లు తన్నుతూ ఉండాలి. నువ్వు బహుగా ఫలించాలన్నా, నువ్వు అభివృద్ధి పోవాలన్నా, నువ్వు విస్తరించాలన్నా, అనేక మందికి ఆశీర్వాదక దీవెనకరంగా నువ్వు ఉండాలన్నా ఖచ్చితంగా నీ వేరులు లోపలికి తన్నాలి. ఎంతవరకు తన్నాలో తెలుసా? నీటిని తాకే అంతవరకు కూడా వేరులు తన్నాలి. ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? నువ్వు నాటబడ్డ వాస్తవమే, సంఘంలో ఎదుగుతున్న వాస్తవమే, ఆకులు పడుతున్నాయి, పూత పూస్తున్న వాస్తవమే. నువ్వు ఫలించాలంటే ఖచ్చితంగా నీ వేర్లు లోపలికి వెళ్ళిపోతూ ఉండాలి రోజుకి. పైన ఉంటే ఏదైనా ఒక గాలి, చిన్న గాలి, పెద్ద కూడా గాలి అవసరంలా, చిన్న గాలి వేయగానే ఆ చెట్టు పడిపోతుంది. పెద్ద తుఫాన్లు వచ్చే గాలి అవసరం లేదు, సాధారణమైన గాలి వచ్చినా ఆ చెట్టు పడిపోతుంది. కారణం ఏంటంటే ఆ చెట్టుకి ఏమి లేదంటే వేరు లేదు.
వేరు ఎక్కడి వరకు తన్నాలి? మళ్ళా చెప్తున్నాను, నీటి మట్టము తాకే అంతవరకు ఏర్లు తన్నుతూనే ఉండాలా. చాలామంది సంఘానికి వస్తున్నారు కానీ వారి జీవితాల్లో ఫలం ఉండట్లేదు, వాళ్ళ బ్రతుకుల్లో ఆశీర్వాదం ఉండట్లేదు. వారు ఇంకా సరిగ్గా ప్రార్థన జీవితం లేక, సరైన విశ్వాసము లేక, సరైన వాక్య అనుభవం లేక, వాక్య ధ్యానం లేక, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోక, అంటున్నట్టుగా ముంటి ముంటున్నట్టుగా, నాటబడినట్లుగా నాటబడినట్లుగా ఇలాగ ఉండటం వల్ల వాళ్ళ జీవితాల్లో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. యోబుకు వచ్చిన సమస్యలు వాస్తవానికి నీకు నాకు వచ్చి ఉంటే ఈ పాటికి మనం ఏమైపోయేవారము. కానీ యోబు చూడండి, సమస్తము కోల్పోయినా నిజంగా నిరీక్షణ కలిగిన వాడిగా ఒక మాట అంటున్నాడు, నా వేర్ల చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నాయి. వేర్ల చుట్టూ అంత వేర్లు లోపలగా తన్ని ఉన్నాయనే సంగతి ఎవరికి తెలియదు అంటే వాస్తవానికి తన భార్య కూడా తెలియదు. యోబు యొక్క భక్తి గురించి చివరికి తన భార్యకి కూడా తెలియదు, తన బంధువులకి తెలియదు, తన రథ సంబంధికులు తెలియదు, తన స్నేహితులు కూడా యోబు యొక్క భక్తి గురించి తెలియదు, యోబు యొక్క యథార్థత గురించి తెలియదు. తెలియకపోవటం వల్ల వాళ్ళు అలాగ మాట్లాడుతూ ఉన్నారు. అయిపోయింది నీ పని, ఎండిపోయావు ఇక. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో నువ్వేం చేయలేదు, ఎవరిని పట్టించుకోవద్దు. సంఘానికి ఎంతోమంది వస్తారు, ఎంతోమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఎంతోమంది ఎదురుపడుతూ ఉంటారు, ఎంతోమంది కనుమరుగైపోతూ ఉంటారు. అయితే సంఘంలో నీవు మాత్రము ఏరు నీలో పుట్టాలి, ఏరు నీలో పుట్టాలి, వేరు నీలో పుట్టాలి. మీరు బాగా గమనిస్తే పల్లెటూరు ప్రాంతాల్లో మీరు గమనిస్తే అక్కడ వేర్ల గురించి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వేరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మర్రి చెట్టుని మీరు గమనిస్తే దాని వేర్లు చాలా పొడవుగా ఉంటాయి. చెట్టు ఎక్కడ ఉంటుంది కానీ మన ఇంటికాడ దాని వేర్లు ఊరికి అంటుకుంటాయి, అంతగా విస్తరిస్తూ ఉంటుంది ఏ వేరు. అందుకనే మర్రి చెట్టులకి ఉన్నంత వయస్సు ఏ చెట్టు కూడా ఉండదు. ఇప్పటికీ మా ఊర్లో నా చిన్నప్పుడు చూసిన చెట్టు ఇప్పుడు కూడా ఉంది. మా ఊరికి వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వాస్తవంగా ఆ రోజుల్లో. మేము అక్కడి నుంచి చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అలవాటు ఉండేది. వెళ్తే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి, ఆటోలు ఏమి ఉండే కాదు, నడుచుకుంటూ వెళ్తే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తే అదొక భయం. ఏంటి, మర్రి చెట్టు మీద దెయ్యం ఉంటుందని, మర్రి చెట్టు మీద ఎవరో ఉంటారని. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు, ఆ చెట్టు దాటి వరకు కళ్ళు మూసుకుని, ఇలా గట్టి కళ్ళు మూసుకుని ఒకరు చేయి ఒకరు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు, ఎవడో చెప్పాడు, అది నాటిపోయింది మాకు. ఆ మర్రి చెట్టు ఈ రోజు కూడా ఉందండి. 2 మామిడి చెట్టు, దాని వేర్లు ఇలా విస్తరిస్తూనే ఉంటాయి. వేర్లు విస్తరించిందా ఆ చెట్టు స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. యోబు అదే అంటున్నాడు. యోబు ఒక్క వాస్తవం, విలువైన ఖరీదైన మాట చెప్తాను, మీరు గుండెల మీద రాసుకోండి. యోబు పైన విస్తరించలేదు కానీ లోపల విస్తరించాడు. యోబుదంతా కూడా భక్తి పైన భక్తి కాదు, అందరికి కనబడే భక్తి కాదు, అందరికి వినబడే భక్తి కాదు, అందరూ మెచ్చుకునే భక్తి కాదు. యోబుదంతా కనుమరుగయ్యున్న భక్తి, ఎవరికి కనబడని భక్తి. అది వేరెవరికైనా కనబడుతుందా? వేరెవరికి చెట్టు కనపడుతుందా? వేరు కనబడుతుందా? చెట్టు కనపడుతుంది. వాస్తవానికి ఆ చెట్టు నిలబెట్టేది ఏది? వేరే కదా. ఆ చెట్టుకి వేరే లేకపోతే చెట్టు ఏమైపోద్ది? ఆ చెట్టుకి సరఫరా ఇచ్చేది ఏది? వేరేలే కదా. ఆ వేరు నీళ్లు తీసుకుని ఆ చెట్టుకి సరఫరా ఇవ్వడం వల్ల ఆ చెట్టు ఏమవుతుంది తెలుసా? ఎదుగు ఫలిస్తూ ఉంటుంది. అలాగా సంఘంలో నువ్వు ఎలాగ ఉండాలంటే వేరులాగా కనపడిన ఆత్మీయ జీవితం చేసేవాడిగా ఉండాలి, రహస్యమైన భక్తి చేస్తూ ఉండాలి. నువ్వు చేసేది ఎవరికి తెలియకూడదు వాస్తవానికి చెప్పాలంటే. అందుకని ప్రభు అన్నాడు, రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా. ఆయన మరుగై ఉన్న వాటికి ప్రతిఫలం ఇవ్వడు. అందుకనే మీరు ఏది చేసినా రహస్యంగా చేయండి, బహిరంగంగా చేయొద్దు. కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. మీరు ఎవరికి ఏదైనా సహాయం చేశారంటే మీకు తెలియకూడదు, అప్పుడు మీ ప్రతిఫలం మీరు పోగొట్టుకున్నారు. మీరు ఏది చేసినా రహస్యంగా ఉండాలి, కనుమరుగై ఉండాలి. నీ భక్తి నీ భర్త కూడా తెలియకూడదు, నీ భక్తి నీ భార్య కూడా తెలియకూడదు. వాస్తవానికి యోబు యొక్క భక్తి తన భార్య కూడా తెలియదు.
లోపల తన వేర్లు తన్నుతూ ఉన్నాయి. ఎక్కడి వరకు తన్నినాయి అంటే నీళ్లు అంటుకునే వరకు తన్ని ఉన్నాయి, నీళ్లు తాకిడి వరకు తన్నుకుని ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నాకు నచ్చిన మాట, ఈ మాట చెప్పాలని ఎంతో ఆశతో నేను ఉన్నాను. తన వేర్ల చుట్టూత నీళ్లు వ్యాపించినాయి. నేను అంటాను, నువ్వు లోపలికి తన్నేవాడిగా నువ్వు ఉండాలి. ఇలాగా లోపలికి తన్నే చెట్టులో ప్రాముఖ్యమైనది ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు చెట్టు సన్నగా, పొడవుగా, హైట్గా, చాలా ఎత్తుగా ఎదుగుతుంది. కానీ అది ఎంత తుఫాన్ అయినా రానివ్వండి, ఎంత గాలైనా దాని మీద విసరనివ్వండి, పొరపాటున అది పడిపోదు. అవసరమైతే వంగిపోతుందేమో కానీ పడిపోదు. కారణం ఏమిటయ్యానంటే దాని వేర్లు లోపలికి తన్ని ఉన్నాయి. చిన్న శ్రమలు రాగానే మనం పడిపోతున్నాము, చిన్న శోధనలు రాగానే మనం పడిపోతున్నాం. మనకు ఒక ఉద్యోగం లేకపోయినా పడిపోతాం, చిన్న కష్టం వచ్చినా పడిపోతాం, చిన్న నష్టం వచ్చినా పడిపోతాం, చిన్న అనారోగ్యం వచ్చినా పడిపోతాం, ఏదైనా చిన్న సమస్య వచ్చినా పడిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే నీలో వేరు లేదు, నిన్ను నిలబెట్టే వేరు లేదు, నీకు బలం ఇచ్చే వేర్లు లేవు. ఈ వేరెవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ వేరెవరో తెలుసా? వాక్యమే. ఈ వేరెవరో తెలుసా? ప్రార్థన జీవితమే. ఈ వేరెవరో తెలుసా? విశ్వాసమే. ఇవన్నీ కనపడకుండా కనపడే చెట్టుకి వెనకాల సపోర్ట్ ఇచ్చేవి అన్నమాట. యోబుకు తెలుసు, ఏదో ఒక రోజున నన్ను దేవుడు చిగురింపచేస్తాడు, ఏదో ఒక రోజున మళ్ళా ఈ కొమ్మలన్నిటికీ పూత పడుతుంది, మళ్ళీ ఈ కొమ్మలన్నిటికీ ఆకులు పడతాయి, మళ్ళీ కొమ్మలన్నిటికీ ఫలాలు వస్తాయి అని ఒక నిరీక్షణ ఎవరికి ఉందంటే యోబుకుంది. కారణం ఏంటంటే తనకు తెలుసు, తన చెట్టు అనే యోబుకి ఆ వేర్లు ఎంతవరకు తన్నియో, నీళ్లు ఎంతవరకు అంటుకొని ఉన్నాయో, తన వేర్లు చుట్టూ నీళ్ళున్న సంగతి ఎవరికి తెలియదు. నేను చెప్పిన వర్తమానం మేబీ మీరు ఎక్కడ వినుకుపో ఉండొచ్చు. వేరు ఉండాలి. సంఘములో వేరు లేకపోతే నువ్వు చనిపోతావు, వేరు లేకపోతే పడిపోతావు, వేరు లేకపోతే బలం ఉండదు. ఖర్జూరపు చెట్టు వల్ల మనము రోజు రోజుకి లోపలిగా మనం వెళ్ళిపోతూ ఉండాలి. అంతని పేతురు అన్నాడు, ప్రభు అయ్యా ఆ వాడ కాస్త లోపలికి నడిపిస్తావా అని అడిగాడు. ఏమన్నాడు? వాడని లోపలికి నడిపించు. లోపలికి నువ్వు పైన ఉన్నావు, పైన వల వేస్తున్నావు, అందుకని మీరు రాత్రి అంతా కష్టపడినా మీకు చేపలు పడలేదు. ఈ రాత్రి కాదు, ఏ రాత్రి కూడా మీరు లోపలికి వెళ్ళే అనుభవం నీకు లేకపోతే పేతురు నీకు ఫలాలు ఉండవు. లోపలికి వెళ్ళే అనుభవం చాలామందికి లేదు ఈ రోజున. క్రైస్తవుడా, నేనేమంటున్నానంటే లోపలికి వెళ్ళే అనుభవం నీకు కావాలి. వేరులాగా అసలు కొంతమందికి సంఘంలో వేరే లేదు. నిజం చెప్తున్నాను, నేను యథార్థంగా చెప్తున్నాను. 100% క్రైస్తవులో వేరు పొట్టలేదు. వారికి వేరు లేనందున వారు వెండిపోతూ ఉన్నారు, నీళ్ళు లేనందున వారు ఎండిపోతూ ఉన్నారు. ఈ విషయంలోనే యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 13:5. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మొలుచును కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వేరు లేనందున ఎండిపోయాను. అర్థమవుతుందయ్యా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పాడు. అక్కడున్న కొంతమంది ఆయన వెంబడిస్తున్న ప్రజలను ఉద్దేశించి, పరిచయులను ఉద్దేశించి, శాస్త్రులను ఉద్దేశించి, ధర్మశాస్త్ర ఉపదేశం ఉద్దేశించి, కొంతమంది జనసమూహాన్ని ఉద్దేశించి నా ప్రభులు వారి ఉపమాన రీతిగా చెప్పారు. కొన్ని విత్తనాలు విత్తుతకు ఒక రైతు వెళ్తూ ఉన్నాడట. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, ముండ్ల పొదలు పడ్డాయి, గచ్చు పొదలు పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. అయితే ఇక్కడ మనకు కావలసిన మాట తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి, అక్కడ మన్ను లేనందున ఏం లేదు, అక్కడ మన్ను లేదు. చాలా సంఘాల్లో మన్ను లేదు.
మన్ను ఉంటేనే విత్తనము ఫలిస్తుంది. మందు లేకపోతే, మట్టి లేకపోతే, మన్ను లేకపోతే ఆ విత్తనం చనిపోతుంది. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, వాస్తవం ఇది. అంటే మన్ను అంటే దేనికి తెలుసా సాదృశ్యం? మెత్తని జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. తగ్గింపు జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. లోబడే జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. అందుకని ప్రభు అంటాడు, మీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? చాలామంది హృదయాలు కఠినమైపోయినాయి. మెత్తని హృదయం దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. రాతి హృదయం అలా తీసివేస్తానంటున్నాడు. మన్ను లేదు చాలా సంఘాల్లో. మన్ను లేకపోవటం వల్ల చూడండి, విత్తనం పడింది కానీ ఇంకా ఏమంటారు, మళ్ళీ చదువు అన్నమాట, కొన్ని చాలా మన్ను లేని, మన్ను లేని రాతి నేల మీద పడ్డాయంట. చూడండి, విత్తనాలు అయితే పడ్డాయి. ఇక్కడ నేను విత్తనాలు ఆదివారం వేస్తూ ఉంటాను, శుక్రవారం వేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది దగ్గర మన్ను లేదు. అంటే మన్ను అంటే ఏంటంటే, మళ్ళా చెప్పాను మీకు, మెత్తని జీవితం, లోబడే జీవితం, తగ్గింపు జీవితం, అది సాదృశ్యంగా ఉంది. అది చాలా మందిలో లేని కారణాన విత్తనములు అయితే పడుతున్నాయి కానీ వాళ్ళ హృదయం కఠినంగా ఉండటం వల్ల ఏమైపోయిందంటే, విత్తనం పడటానికి పడింది, అది కొన్ని దినాలు మాత్రమే ఉంటుంది. అది ఆ విత్తనం వెంటనే చనిపోదు కానీ కొన్ని దినాలు మాత్రమే ఉంటుంది. ఉండిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ లోతుగా ఉండనందున, చూడండి, ఇప్పుడు మన్ను లోతుగా లేదనుకోండి, మన విత్తనాలు వేస్తున్నాము, ఇక్కడ మన్ను లోతుగా లేదు, పైన ఉంది. అప్పుడు ఆ విత్తనాలు ఎవరు ఎత్తుకుపోతారు? శత్రువైన సాతాను, అంటే పక్షులు ఎత్తుకుపోతాయి. పక్షులు ఎందుకు ఎత్తుకుపోతాయి? ఇప్పుడు పడిన విత్తనం చూసినంటే పక్షి వెంటనే వచ్చి ఏం చేస్తుంది? అదే మన్ను ఉందనుకో, మన్ను ఏం చేస్తుంది? ఈ విత్తనాన్ని కప్పిద్ది. అప్పుడు శత్రువుకి అది కనబడదు, పక్షులకి అది కనబడదు. కనబడకపోయేసరికి అది ఏమవుతుంది? ఆ మన్ను మెత్తగా ఉండటం వల్ల, అది చెమ్మగా ఉండటం వల్ల, అది ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అది ఫలిస్తుంది. అదే ప్రభు అంటున్నాడు, వాళ్ళది కఠిన హృదయాలు అయిపోయినాయి. సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మెత్తన హృదయాలు కాదు సుమి, మళ్ళా చెప్తున్నాను, సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మెత్తన హృదయాలు కాదు, లోబడే హృదయాలు కాదు ఇవి. విధేయత చూపేవాళ్ళు కాదు. ఏదో ఆదివారం వచ్చింది వెళ్ళాలంటే వెళ్తున్నాం అంతే, వెళ్ళాలని వెళ్తున్నారు అంతే. వీళ్ళు నామకద్ద క్రైస్తవులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పండగ క్రైస్తవులని చెప్పడంలో ఏమాత్రం సందేహం. ఆదివారపు క్రైస్తవులు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ చాలా లోతుగా మన్ను లేనందున వెంటనే అది మళ్ళీ మొలుస్తుంది. అది అంటే మొలుచుకుంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మొలటమంటే అర్థం ఏంటి తెలుసా? ఆడు వచ్చినంటే ఆడు పాటలు పాడేస్తాడు, వచ్చినంటే ఏదో చేస్తాడు. మనం అందరం అనుకుంటాం, అమ్మో మనకంటే బాగా పాడుతుంది కదా, మనకంటే బాగా పాడుతున్నాడు కదా, మనకంటే బాగా పరిచర్య చేస్తున్నాడు కదా, అది అందరి దృష్టి ఆ అబ్బాయి మీద, అమ్మాయి మీదకి వెళ్ళేటట్టుగా చేసుకుంటుంది. అడవిడి మనుషులు అనమాట. అడవిడి చేసేస్తారు. అసలు కంటే వీళ్ళ అడవిడి ఎక్కువ ఉంటుంది. అంటే అది ఏంటంటే వచ్చినంటే అది అడవిడి పొంగిపోతారు. విశ్వాసంలో చూసారు, నాకు ఎంత విశ్వాసం ఉందో చూసారా, నాకు ఎంత ప్రార్థన ఉందో చూసారా, నాకు అది ఉంది ఇది ఉందని చూస్తారు. అయితే అది ఎప్పుడు పోతుందో తెలిసే వాళ్ళకి అక్కడ వెంటనే రాయబడిన మాట, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి, చూసారా ఎంతగా అనుకుంటున్నారు. భక్తి చాలామంది ఏమనుకుంటున్నారంటే, మా భక్తిని చూసారా, మేము ప్రతి ఆదివారం వెళ్తాం కదా, ప్రతి శుక్రవారం వెళ్తాం కదా, నేను అది చేస్తాను ఇది చేస్తాను కదా అని అనుకుంటారు. అంటే సూర్యుడు ఉదయించగానే, ఏ సూర్యుడు తెలిసైనా నీతి సూర్యుడు కాదు, ఆ సూర్యుడు అయితే బాగానే ఉంటుంది. ఇది దేనికి సాదృశ్యం తెలుసా? శ్రమలకి సాదృశ్యంగా ఉంది. ఎండ దేనికి సాదృశ్యం అంటే శ్రమలకి భయంకరమైన శ్రమలకు అది సాదృశ్యంగా ఉంది. అందుకనే మంద అడుగు జడలకు నువ్వు పొమ్ము, పరమగీతలు రాయబడిన మాట, ఇదిగో మందని ఎచ్చట మేపుతున్నావు నువ్వు, కాస్త నీడకు తోలుకుని వెళ్ళు.
మంద కాపరుల గుడారాల యొద్దకు మందను తోలుకుని వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మధ్యాహ్నపు కాలపు ఎండ చాలా భయంకరమైనది. ఉదయకాలం ఎండ వేరు, మధ్యాహ్న ఎండ వేరు, సాయంకాలపు ఎండ వేరు. మధ్యకాలపు ఎండకి ఎవరు తాళలేరు. ఏ పక్షికి అది ఉపయోగకరంగా ఉండదు, ఏ మనుషులకు అది ఉపయోగకరంగా ఉండదు. మధ్యకాలపు ఎండ ద్వారా చాలామంది సొమ్మసిల్లిపోతారు. నిజంగా చెప్తాను, చాలామంది సొమ్మసిల్లిపోతారు, చాలామంది అనారోగ్యానికి గురవుతారు. ఆ ఎండ వేడికి చాలామంది తట్టుకోలేక మోర్చిల్లి పడిపోతారు. అది మంచిది కాదు. అది ఆ ఎండ గురించి చెప్తున్నాను. ఆ ఎండ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ ఎండ తెలిసేది? మధ్యాహ్న కాలపు ఎండ. ఆయన అయితే ఉదయకాలం మందు ఉదయించే దేవుడు మన దేవుడు. ఆ ఎండ ఆ విత్తనం మీద పడినప్పుడు, ఆ విత్తనం అంటే మనమే, ఆ విత్తనమే పడినప్పుడు అదేమైపోతుంది తెలుసా? మాడిపోతుంది. ఎందుకు మాడిపోద్ది ఇది అని అంటే, ఒకసారి చెప్పాలంటే దాంట్లో ఏం లేదు తెలుసా? వేరు లేదు. మళ్ళీ చెప్తున్నాను, వేరు లేదు. ఏ వేరు ఇది? ప్రార్థన అని వేరు లేదు, విశ్వాసం అని వేరు లేదు, వాక్యం వినే వేరు లేదు, వాక్యం చదివే వేరు లేదు. ఈ వేర్లు ఏమి లేవు. వేరు ఒకటి ఉంటుందా? చాలా ఉంటాయా? చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా వేరు ఉండాలి. నువ్వు ఎంతటి వాడివైనా సరే వేరు లేకపోతే ఒక్క రోజున నువ్వు ఖచ్చితంగా ఆ సూర్యుని దెబ్బకి నువ్వు తట్టుకోలేక ఎండిపోవటం అంటే చనిపోతావు అని అర్థం. ఎండిపోతాం అంటే అర్థం ఏంటి తెలుసా? చనిపోతావు. చాలా మంది ఈ రోజున సంఘంలో చనిపోతూ ఉన్నారు. చిన్న శ్రమ రాగానే, చిన్న శోధన రాగానే చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వేరు లేకపోవటం. కానీ యోబు చనిపోయాడా? మూలవాక్యం మీరు మళ్ళీ చదివితే గనక అక్కడ ఏముంటుంది తెలుసా? నా వేర్ల చుట్టూ నీళ్ళు వ్యాపించెను. ఈ చెట్టు ఎందుకు ఎండిపోలేదు తెలుసా? ఫలాలైతే రాలిపోయినాయి, వాస్తవమే. ఆకులైతే రాలిపోయినాయి, వాస్తవమే. కానీ చెట్టు మాత్రం ఎండిపోలేదు. కారణం ఏంటి తెలుసా? వేర్లు చుట్టూతో నీళ్లు వ్యాపించెను. నేను అడుగుతున్న చిన్న ప్రశ్న, అమ్మా, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మందిరానికి వస్తున్నారు కదా, మీ వేర్లు లోపలికి తన్నినయ్యా? నీళ్లు తాకి అంత స్థాయిలో మీ వేర్లు తన్నుతున్నాయా? పైన ఉన్నారా? ఇంకా సమయం ఎంతో లేదు. నీలో ఒకవేళ ఈ వేర్లు పుట్టకపోతే ప్రభుని అడగండి, ప్రభువా 4 వేర్లు పుట్టించండి అయ్యా. పుట్టిన వేర్లు లోపలికి తన్నాలయ్యా. ఎక్కడి వరకు తన్నాలి? నీళ్లు తాకే వరకు, నీళ్లు దొరికే వరకు ఆ వేర్లు తన్నాలయ్యా. నా సమయం అంతా వ్యర్థపరుచుకుంటున్నాను. ప్రత్యేకించి క్రిస్మస్ కాలంలో చాలామంది సమయాన్ని అంతా వ్యర్థంగా వేస్ట్గా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. దేని కొరకు తెలుసా? కాస్త ముద్ద కొరకు, భోజనం కొరకు. నాకు రోజు ప్రేయర్లు ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. నేను వెళ్ళి స్పీచ్ ఇచ్చే వేరు, కొంతమంది నన్ను పిలిచే కూడా వేరున్నాయి. కానీ నేను వెళ్ళకుండా నేను ఏం చేస్తున్నా తెలుసా? రోజుకు 4-5 అధ్యాయాలు చదువుకుని మీకు ఎలాంటి ఆహారం అందించాలని ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాను. ఆ విలువైన సమయాన్ని ప్రభు దగ్గర గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు తెలుసు? వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆహా ఓహా అనుకుంటాం అంతే. ఆ లైటింగ్ చూసి, ఆ హంగామా చూసి, ఆర్భాటాన్ని చూసి మనం ఏదో అనుకుంటాం అంతే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏముండదు. నేను అంటాను, నీళ్ళు వేర్లు ఉన్నాయా లేవా? వేర్లు లోపల తన్నుతున్నాయా లేవా? ఆలోచన చేయండి. ఇంకా సమయం లేదు. వేరు లేకపోతే సూర్యుడు అంటే శ్రమలకి నువ్వు ఎండిపోతావు. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, తొందరగా చూడండి. తర్వాత మిగతా విషయాలు దేవుని చిత్తం మీద నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేస్తాను. ఇర్మియా గ్రంథము 17:8. ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 8వ వాక్యం. వారు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువల వారను, దాని వేర్లు తన్నును. చూసారా? అబ్బా, అది చదువున్నాను, పర్లేదు. నెక్స్ట్ ఇంకేముంది? దానికి వెట్ట కలిగినను, అది భయపడదు.
దాని ఆకు పచ్చగా నుండినను, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. రైట్, అదే అమ్మ చాలా విలువైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. నేను ఈ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, యోబు ఎందుకు ఎండిపోలేదు? కారణం ఒకటి, నెంబర్ 1 వేరులు ఉన్నందున, నెంబర్ 2 వేర్లు లోపలికి తన్నినందున, 3 నీళ్లు ఉన్నందున, 4వది ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఎక్కడ నాటపడ్డాడంటే యోబు జలముల యొద్ద నాటబడిన యోబు. ఆహా, చూసారా? సంఘము ఎప్పుడు కూడా, సంఘంలో నీవు ఎప్పుడు కూడా ఎక్కడెక్కడో నాటపడకూడదు, ఎవరెవరి దగ్గర నాటపడకూడదు, ఎవరినెవరో చూసి అక్కడో ఎక్కడో నాటపడటం కాదు. మనం ఎక్కడ నాటపడాలంటే జలముల యొద్ద నాటబడాలి. ఎవరు ఈ జలములు అని అంటే వాక్యం అంటుంది, నేనే జీవ జలపు ఓటను. ఎస్, వాక్యం. ఈ వాక్యమే నీళ్ళు, నీళ్ళే వాక్యము, వాక్యమే నీళ్ళు. దప్పికొన వాళ్ళులారా నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను ప్రభు అంటున్నాడు. దప్పుకుంటున్నారా? సొమ్మసిల్లి పోతున్నారా? వెండిపోతున్నారా? చనిపోతున్నారా? నా యొద్దకు రండి, నేను మీకు నీళ్ళు ఇస్తాను. ఏ నీళ్ళు తెలిసేవి? జీవజలపు నీళ్ళు, జీవజలపు ఓట. నేను మామూలు ఓటను కాదు, నేను ఈ ఓట ఎప్పుడు ఉబ్బుకుతూనే ఉంటుంది. యోబు ఎక్కడ నాటపడ్డాడు తెలుసా? జీవజలపుల నది యొద్ద నాటపడ్డాడు. నాటబడిన తర్వాత చదువున్నాడు మళ్ళీ ఏమంటాడు? అది ఎక్కడ నాటబడింది తెలుసా? కాలువల వారం నాటబడిన చెట్టు అట అది. చూడ, దాని వేర్లు అంటే తన్నుతున్నాయండి. ఇందాకప్పుడు మనం చదువుకున్నది ఏంటిది? నీళ్లు వేర్లు చుట్టూ వ్యాపించును అనే మాటనే ఇక్కడ మీరు లింక్ చేసుకుంటే, ఈ వేర్లు ఎక్కడ తన్నుతున్నాయంటే కాలువలోకి తన్నుతున్నాయండి నీళ్లు. ఈ వేర్లు ఎక్కడ తన్నుతున్నాయి? కాలువలోకి తన్నే వేరు ఎలాగుంటుంది? పైన తన్నే వేరు ఎలాగుంటుంది? ఎడార్లో ఉన్న ఏరు ఎలాగుంటుంది? ఆలోచన చేయండి మీరు. ఈ మూడిట్లకి ప్లేసులు వేరు, పరిస్థితులు వేరు. అందుకనే దావీదు కూడా అంటాడు, నీటి కాలువల వారా నాటబడిన చెట్టు వలె నేనున్నాను. ఎస్, నేను చెట్టు వలె ఉన్నాను. ఎక్కడ నాటబడ్డాడు దావీదు? నీటి కాలువల వారన. సౌండ్ సిస్టమ్ దగ్గర కాదు నాటబడేది, పాటల దగ్గర కాదు నాటబడేది, నాటకాల దగ్గర కాదు, డ్యాన్సుల దగ్గర కాదు, ఏదో ఆడంబరాల దగ్గర కాదు నాటబడవలసింది. మనము ఎక్కడ నాటబడాలి తెలుసా? నీటి కాలువల వరన నాటబడాలి. వాక్యంలో నాటబడాలి, వాక్యంలో నాటబడాలి. యోబు అదే అంటున్నాడు, నీటి కాలువల వర నా వేర్లు ఎక్కడ తన్ని అంట? కాలువ లోపలికి తన్నేసినాయి. తర్వాత చూడు, తన్నిన తర్వాత ఆ చెట్టుకు ఎండ తలుగుతుంది. ఎండ వస్తుంది ఖచ్చితంగా. ఎండ తలిగినను అది భయపడదు. చూసారా? ఎండ తలిగినను అంటే శ్రమలు వచ్చినను. ఎండ దేనికి సాదృశ్యం అని చెప్పాను మీకు? శ్రమలకి, శోధనలకి, వ్యాధులకి, బాధలకి, నిందలకి, అవమానాలకి, వీటన్నిటికీ అది సాదృశ్యంగా ఉంది. అయినా ఈ చెట్టు అంటది, నేను భయపడను. చూడండి, భయపడను నేను. ఈరోజు ప్రతి దానికి నువ్వు భయపడుతున్నావంటే, ప్రతి విషయంలో భయపడుతున్నావంటే, ప్రతి సమస్యకి నువ్వు భయపడుతున్నావంటే కారణం ఏంటి తెలుసా? నీలో వేరు లేదు. 100% మీరు రాసుకోండి మాట. మీకు వేరు లేనందున మీరు భయపడుతున్నారు. మీరు నీటి కాలువల వారన నాటబడినందున మీరు భయపడుతున్నారు. మీరు లోపలికి మీ వేరు తననందున మీరు భయపడుతూ ఉన్నారు. అంతే. ఇంకా ఇప్పుడు గాలి వస్తుంది, వేరు లేని చెట్టు ఏమవుతుంది? అమ్మమ్మ గాలి వస్తుంది, ఖచ్చితంగా ఈరోజు నా పని అయిపోయింది అనుకుంటుంది, పడిపోతుంది. అది వేరున్న చెట్టు అయితే రాని, ఎంత గాలైనా రాని, నేను నా వేర్లు లోపలికి వెళ్ళి ఉన్నాయి, నాకు భయం లేదు, చింత లేదు. భయపడుకుడి అని 365 సార్లు బైబిల్లో రాయబడి ఉంది. భయపడకూడదు. ఇక్కడ చూడండి, యోబు భయపడలేదు. భార్య దూషించిన, బంధువులు రక్త సంబంధకు దూషించిన, కుమార్తెలు పోయిన, ఆస్తి పోయిన, ఏది పోయినా పొరపాటున చెక్కు చెదరలేదు. పైకి అనారోగ్యంగా ఉన్నాడే కానీ ఏ విషయంలో కూడా తన మాటలు మీరు గమనిస్తే ఏది కోల్పోలా.
నీ వేర్ల చుట్టూతా నీ కుటుంబంలో నీళ్లున్నాయా? నీళ్లున్నాయా? చూడండి, అది భయపడదు. నెంబర్ 1 భయపడదు. తర్వాత చూడండి, అది భయపడినందున దాని ఆకు ఎలా ఉంటుందంటే పచ్చగా ఉండెను. ఇది మంచి మాట. వర్షము లేని సమయమున అది చింతనందదు. ఏంటి? వర్షము లేని సమయంలో ఏ చెట్టు అయినా చింతనందుతుంది, ఏ రైతు అయినా చింతనందుతాడు, బాధపడతాడు, వేదన పడి. ఈ రోజున వర్షము లేక ఎన్నో కుటుంబాలు రోడ్డుకి ఎక్కినాయి. వ్యవసాయదారులు మీరు గమనిస్తే పంట లేక సిటీలోకి వచ్చేసారు. వ్యవసాయం చేసిన వాళ్ళు లేడు ఈ రోజున. కారణం ఏంటంటే నీళ్ళు లేవు, వర్షాలు లేవు. నా చిన్నప్పుడు ఎప్పుడు బోధులంట, కాలువలంట, నదులంట నీరు పారుతూనే ఉండేది. ఈ మధ్యకాలం నాకు తెలిసి 12-15 సంవత్సరాల కంటే నేను గమనిస్తున్నాను, కాలువల్లో కూడా నీళ్ళు ఉండట్లా. ఏంటి? మామూలు టైంలో కూడా, వర్షాకాలంలో కూడా నీళ్ళు ఏం చేస్తానంటే స్టోర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పంటలకు ఇద్దాం, ఎంతకాలం అంతే ఇద్దామని. అట్లా అయిపోయింది ఇప్పుడు. చెట్టు అంటుంది భయపడను, అయినప్పటికీ నేను పచ్చగా ఉంటాను. తర్వాత వర్షము లేని సంవత్సరమున నేను చింతనను, కాపు మాందు. వర్షం లేనంత మాత్రాన అని చింతించను, నేను కాపు కూడా మానను. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే వర్షము దీవెనకు సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం. అది ఉన్నా లేక, నాకు దీవెన ఉన్నా లేకపోయినా, ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా, నా దేవుడు నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా. ఒక భక్తుడు హబక్కులో ఉంటుంది కదా, చేనులోని పైరు చేతికి రాకున్నను. తర్వాత ఏమంటాడు? ద్రాక్ష కాపు కాయకుండానను, పశువుల సాలలు లేకపోయినను, నేను దేవుని యందు ఆనందించుట మానను. చూసారా? ఇదే మాట భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే ఫలం ఇవ్వకుండా మానను. అంటే మనకు ఉద్యోగం పోయింది అని అనుకో, వర్షం అంటే అర్థం చెప్తాను మీకు మీ భాషలో. వర్షం అంటే అర్థం ఏంటంటే సడన్గా ఉద్యోగం పోయింది అనుకో, సడన్గా కాపు కూడా మానేస్తావు నువ్వు. ఏ కాపు? ప్రార్థన కాపు మానేస్తావు, సహవాసం మానేస్తావు, సన్నిధి రావడం మానేస్తావు, వాక్యం చదవటం మానేస్తావు. ఇవన్నీ మానేసి ఏం పట్టుకుంటావు అంటే టీవీ పట్టుకుంటావు, సెల్ ఫోన్లు పట్టుకుంటావు, ఇవన్నీ పట్టుకుంటావు. దేనికి? అవి లేనందున. ఏది లేదు. ఇప్పుడు మనం అందరం భక్తి చేయగలుగుతున్నామంటే కారణం ఒకటే, ఉద్యోగం ఉంది కాబట్టి చేస్తున్నావు భక్తి. నువ్వు డబ్బు ఉంది కాబట్టి భక్తి చేస్తున్నావు, ఆరోగ్యం ఉంది కాబట్టి భక్తి చేస్తున్నావు, అన్నీ బాగున్నా కూడా భక్తి చేస్తున్నాం మనం. అన్నీ బాగున్నప్పుడు చేసే భక్తి కంటే అన్నీ లేనప్పుడు చేసే భక్తే శ్రేష్టమైనది, ఆరోగ్యమైనది, దేవునికి ఇష్టకరమైనది, దేవుని మెచ్చుకునే భక్తి అది. యోబు చూడండి, అన్నీ ఉన్నప్పుడు చేసే భక్తి కంటే, ఇప్పుడు అంటాడు ఏమున్నా లేకపోయినా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామమునికే మహిమ కలుగును గాక అంటున్నాడు. చూసారా? ఈ చెట్టు అంటది నేను ఫలం ఇయ్యడం అంటే నేను అంటే యోబు ప్రార్థన చేయడం మానేశాడా? మానలేదు. తెలుసా మీకు? ప్రార్థన చేయటం అంత పరిస్థితి వచ్చిన కారణం ఏంటంటే చెట్టుగా ఉంటావు, కరెక్టే. వేరుందా నీకు? ఆ వేరు విస్తరిస్తుందా? ఆ వేరు లోపలికి వెళ్తుందా? నీళ్లు తన్నుతున్నాయా? ఇంతకీ నీళ్ళు అంటే విన్నాం కదా. ఇంతకీ నీళ్ళు ఎవరు? వాక్యమే కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు తెలుసు కదా. నీళ్ళు వాక్యంతో పోల్చాడు. చదవద్దు కానీ ఆ మాట వినండి. నీళ్లు వాక్యంతో పోల్చాడు. తర్వాత మీరు ఎహెజ్కేలు చదివితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మందిరంలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయని ఉంటుంది. మందిరంలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు లేకపోతే మనుషుడా బ్రతకటం కష్టం, ఏ జీవి బ్రతకటం కష్టం. నీళ్ళు సంపాదించుకో. సమరశ్రీత అదే అంటున్నాడు, అమ్మా నువ్వు లోతుగా ఉన్నావు కదా, నీళ్ళు తోడుకుంటున్నావు, మళ్ళా వస్తావు రేపు. ఇప్పుడు తాగుతావు, మళ్ళా నీకు కాసేపటికి దప్పికేస్తుంది, మళ్ళా రేపు దప్పికేస్తుంది, రోజంతా నీకు దప్పికేస్తుంది. అయితే నేను ఇచ్చిన నీళ్ళున్నా చూసారా, అవి తాగితే మాత్రం ఎప్పటికీ నువ్వు దప్పుకోను. అలాగైతే ఇవ్వండి అయ్యా నాకు అని అడిగిన ఆశతో, అలాంటివి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగాను.
ఈ రోజున రోజు దప్పుకునే, రోజు దాహం వేసే వాక్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నాకు ఎప్పటికీ దాహం వేయకుండా ఉండడానికి అలాంటి వాక్యం నాకు చెప్పండి అయ్యా. నా ఆత్మ తృప్తిపడే వాక్యం చెప్పండి అయ్యా. నన్ను గద్దించే వాక్యం చెప్పండి అయ్యా. నాకు బుద్ధి చెప్పే వాక్యం చెప్పండి అయ్యా. మేము సరి చేయబడే వాక్యం చెప్పండి అయ్యా. మేము నిలబడే వాక్యం చెప్పండి అయ్యా. మాలో వేర్లు పుట్టే వాక్యం చెప్పండి అయ్యా. మా వేర్లు లోపలికి తన్నే వాక్యం చెప్పండి అయ్యా. నీళ్ళు అంటుకున్న స్థాయికి మేము లోపలికి వెళ్ళి అలాంటి వాక్యాలు మాకు చెప్పండి అయ్యా అని విశ్వాసులు ఈ రోజున మాట్లాడలేకపోతున్నారు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గురించి మనం ఆలోచన చేస్తే తన వేర్లు చుట్టూ నీళ్లు వ్యాపించి ఉన్నాయి. మరి నీ చుట్టూ ఇవేమి వ్యాపించినాయి? నేను ముగిస్తున్నాను. నీ చుట్టూ ఇవేమి వ్యాపిస్తూ ఉన్నాయి? లోక సంబంధమైన వ్యాపించి ఉన్నాయా? లోక ఆశలు వ్యాపిస్తూ ఉన్నాయా? లోక సాంప్రదాయాలు వ్యాపించినాయా? లోక పద్ధతులు వ్యాపిస్తున్నాయా? ఏమి వ్యాపిస్తున్నాయి? నీ చుట్టూ వ్యాపించవలసిన ఎవరో కాదు, మనుషులు కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, ఉద్యోగం కాదు, డబ్బు కాదు, ధనం కాదు, హోదా కాదు, ఎవ్రీథింగ్ అని వేస్ట్. నీ చుట్టూ నా చుట్టూ వ్యాపించవలసింది ఒకటే, దేవుని వాక్యం మన చుట్టూతో ఉండాలి, మనలో ఉండాలి. అప్పుడు నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా పడిపోవు. వర్షం లేకపోయినా కాపు మానవు, ఎండ తలిగినా నువ్వు ఎండిపోవు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇలాంటి వాక్యం మనకు కావాలి. సంఘంలో చాలామంది ఒక్క ఆదివారం మాత్రమే నాటబడుతున్నారు, మిగతా రోజులు ఎక్కడెక్కడో నాటబడుతున్నారు. ఇంకా వాళ్ళ వేరు ఉండదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. క్రమంగా ఎవరైతే మందిరానికి వస్తారో, క్రమంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, క్రమంగా ఎవరైతే వాక్యం చదువుతారో, క్రమంగా ఎవరైతే దేవుని మందిరంలో నాటబడుతూ ఉంటారో వారిలోని వేరు పుడుతుంది, అందులో పుట్టదు. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపొద్దు ఇంకో దిక్కున ఉంటాడు. ఈరోజు ఇక్కడ ఉంటాడు, వచ్చేదో ఇంకో దిక్కున ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఒక చెట్టును తీసి కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు అక్కడ అలా పెడుతూ ఉంటే దాంట్లో అది ఆ చెట్టు ఉంటుందండి, ఆ మొక్క ఉంటుందా? ఆ మొక్క ఉంటుందా? ఎండిపోదా? స్థిరంగా ఉండే మొక్కకే వేరు పుడుతుంది, తీసివేస్తూ ఉంటే ఏముండదు. ఈ రోజున అందుకని సాతాను ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను అని చెప్పాడు. చాలామంది అటు ఇటు తిరిగి పనిలోనే ఉన్నారు. నేను అంటాను, ఒక విలువైన మాట చెప్తాను. ప్రభు రాకడలో మనం అందరం ఎత్తబడిన తర్వాత ప్రభు నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన దానివి? నువ్వు ఏ సంఘం నుంచి వచ్చావు? నీ కాపరు ఎవరు అని ఖచ్చితంగా అడుగుతాడు. కొంతమంది అంటారు, లేదు మాకు 5 పాస్టర్లు ఉన్నారండి అంటాడు ఒకడు. ఒక సంఘం కాదు, 5 సంఘాలు ఉన్నాయంటాడు. వీళ్ళందరూ మా వాళ్ళు అంటారు. అయితే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నువ్వు అక్కడికి పో. ఎక్కడికి? అది ఎక్కడ పోతారు? గమనించాలి విషయాలన్నీ కూడా. ఎందుకంటే వేరు చాలా ప్రాముఖ్యమైనది. మిగతా విషయాలు దేవుని చిత్తమైతే మళ్ళీ నేను వచ్చే శుక్రవారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.